హిందువుల పండుగలపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో రేపు జరిగే వినాయక నిమజ్జనం ఏర్పాట్లను బీజేపీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినాయక నిమజ్జనం రేపు ప్రారంభం కాగా కనీసం అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని, ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉందని ఆరోపించారు. ప్రభుత్వానికి హిందువుల పండుగ అంటే ఎందుకంత నిర్లక్ష్యమని ప్రశ్నించారు. దేశమంతా హిందువులు ఒక్కటవుతున్నారని, రాబోయే రోజుల్లో హిందూ వ్యతిరేక విధానాలు అడ్డుకట్ట వేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ శాఖ అధ్యక్షుడు కౌన్సిలర్ రేగుల సంతోష్ బాబు, నాయకులు రేగుల మల్లికార్జున్, సంటి మహేష్, శేఖర్, సగ్గు, రాహుల్ తదితరులున్నారు. చెరువుని దింపురా సార్ ఇక్కడికి మన పాత అన్న రాంగ అంతా బొందలు ఉన్నాయి. వర్షం పడితే ఇబ్బంది, వర్షం పడితే ఇబ్బంది. దేవుడు నాకు వాన దేవుడు రేపు నిమజ్జనం అధికారికంగా వారం కిందనే ఉద్యోగులు, అధికార పార్టీకి సంబంధించిన నాయకులు చాలామంది విజిట్ చేశారు. ఇండియాని ఈ లోపల అయిపోతున్న ఆలోచన కొద్దీ మనం వచ్చి చూసినట్టయితే ఎక్కడిదక్కడే ఉంది. ఆ తోబ ఇంకా టోటల్ కంప్లీట్ కాలే, బొందలు ఉంది. వచ్చేటి చాలా పెద్ద విగ్రహాలు ఇప్పుడు లైట్లు పెడతా ఉన్నారు. ఈరోజు నైట్ టెస్ట్ చేసుకున్నట్టయితే లైటింగ్ ఎక్కడ ఉంది, ఎక్కడ లేదు, ఎక్కడ తక్కువ ఉందని పరీక్షించే పరిస్థితి కూడా ఉండదు. అంటే 24 గంటల ముందు చేసుకునే తీరిక కూడా లేదు. దురదృష్టం మొట్టమొదటి సూడో సెక్యులర్ గవర్నమెంట్స్ ఏవైతున్నాయో నామమాత్రంగా హిందువుల పండుగలు ఎంత నిర్లక్ష్యం చేస్తారో మన ప్రతిసారి కళ్ళకి కనిపిస్తూ ఉంది. అదే మైనార్టీ పండుగలు అయితే 2 రోజుల ముందు చాలా క్లీన్గా మీరు అందరి గతంలో ఫోటోలు చూసారు. మనం వాళ్ళకి చేయొద్దనడం లేదు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వాడుకునే విధంగా వాళ్ళని వాడుకొని హిందువుల కులాలను ఆసరాగా తీసుకొని ఏం లేదులే ఏం చేసినా నడుస్తానే ఉద్దేశంతో ప్రభుత్వాలు ప్రయత్నిస్తూ ఉన్నాయి. ఆ రకంగానే బిహేవ్ చేస్తూ ఉన్నాయి. ఇది సరైన విధానం కాదు. మళ్ళీ దురదృష్టం రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని డబ్బులు ఇచ్చిందంటే ఇక్కడ లెక్కకు లేదు. కేవలం హైదరాబాద్కే పరిమితమై హైదరాబాద్లో ప్రభుత్వం కూడా పెడుతుందా, కార్పొరేషన్ పెడుతుందా కూడా మనకు తెలియదు. కానీ ఇక్కడ పెట్టే ప్రతి డబ్బు మన ట్యాక్స్, మన డబ్బే మన మున్సిపాలిటీ ఖర్చు పెడతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వాళ్ళ అధికార పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలు, మంత్రులను, నాయకులను తీసుకొచ్చి మాత్రం మేము అన్నీ ఇవన్నీ చేస్తామని చెప్తా ఉన్నది. మరొక్కసారి కూడా దాదాపు 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల ఖర్చు మున్సిపాలిటీ మీద పడుతుంది. అంటే మన ప్రజల మీద పడుతుంది. మేము మొట్టమొదటి డిమాండ్ చేస్తున్నాం, ప్రతి పండుగ ఖర్చు కూడా ప్రభుత్వాలే భరించాలి. ఎందుకు భరించాలో తెలియజేయాలి. మరి రేపటి కార్యక్రమాలు పూర్తి స్థాయిలో విజయవంతంగా మేము కోరుకుంటా ఉన్నాం. ప్రత్యేకంగా యువతకు చెప్తా ఉన్నాం, దయచేసి ప్రభుత్వానికో పోలీస్ శాఖకు సహకరించే విధంగా ప్రయత్నం చేద్దాం. నిర్వాహకులే తాగి తందనాలు ఆడితే అక్కడ ఉన్న వినాయకుల దగ్గర విగ్రహాలు కంట్రోల్ చేస్తూ ఎవరో ఒకరు మనం ఆలోచన చేయాలి. అందుకోసం ప్రశాంతంగా, శాంతియుతంగా మన శక్తి, హిందువుల శక్తి ఎంత ఉందో ఆ రకంగా ప్రదర్శన చేసే విధంగా కూడా మనందరం రేపటి నిమజ్జనంలో పాల్గొనాలి. ప్రత్యేకంగా తల్లులు, ఆడవాళ్ళు, పిల్లలు ఇంటికి వచ్చేదాకా కూడా నిద్రపోరాలి. ఎక్కడ దెబ్బలు పడుతాయో ఎక్కడ వస్తున్నాయి ఆ పరిస్థితి రాకుండా మనం జాగ్రత్తగా ఉండి మనందరం కూడా శాంతియుతంగా పెద్ద సంఖ్యలో ఇలా పాల్గొందాం. దురదృష్టం మనం చూస్తూ ఉన్నాం, దేవుణ్ణి, మతాన్ని వేరుగా చూస్తూ ఉన్నాం, ధర్మాన్ని వేరుగా చూస్తూ ఉన్నాం. అసలు హిందూ ధర్మం అనేది లేకుంటే ఎక్కడే ఉండదు. దాదాపు 75 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ చరిత్ర పూర్తి వ్యక్తీకరించింది. తాజ్మహల్ కట్టిన పేరు రాసింది, కానీ మరి కాశీలో వారణాసి దేవాలయం కూర్చున్న పేరు అని తెలియదు, ద్వారకలో కూల్చేసింది అని తెలియదు. ఇవన్నీ కూడా
మనందరం కూడా చైతన్యం ఇప్పటికే హిందూ చైతన్యం బాగా పెరిగింది కనుక ఇదే విధంగా మనం పాల్గొందాం. రేపు పాల్గొనే కార్యక్రమంలో వందలాది మంది వేలాది మంది కూడా మనందరం కూడా శాంతిగా పాల్గొనడానికి కోరుతూ ఉన్నాం. మరొక్కసారి కూడా అందరికీ కూడా వినాయక చవితి రేపు నిమజ్జన శుభాకాంక్షలు.